మొత్తానికి హోల్ హార్టెడ్గా చెప్తున్నా, ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేసి సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత 10 మందికి చెప్పే సినిమా అయితే పక్కా అవుతుంది. సుహాస్ గారి కెరియర్లో హ్యాట్రిక్ మూవీ అని చెప్పేసుకోవచ్చు అనమాట. హాయ్ హలో వెల్కమ్ టు మనోడు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూసాం ప్రసన్న వదనం సినిమా. సుహాస్ గారి కెరియర్లో మంచి పొజిషన్లో ఉన్న టైంలో ప్రసన్న వదనం ఆయన కెరియర్కి ఎలా తోడ్పడింది అండ్ మనం సినిమా చూసిన తర్వాత ఎలా అనిపించింది మనకు, బేసిక్గా ఒక అభిమానులు ఒక రియాక్షన్ ఇంతకుముందు వీడియోలో పెట్టాను. తర్వాత ఇప్పుడు నా రియాక్షన్ ఏముందంటే సినిమా అయితే చాలా బాగుంది. మొత్తానికి సుహాస్ గారు, వైవార్ష గారు, హీరోయిన్ గారు పాయల్ అనుకుంటా, తర్వాత ఇంకో యాక్టర్ అనమాట, పోలీస్ యాక్టర్ అనమాట, ఆమె కూడా చాలా బాగా చేసింది. ఇందులో నందు కూడా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అనమాట. వీళ్ళందరూ కాంబినేషన్లో ట్విస్ట్లు ఎలా ఉన్నాయి సినిమా బేసిక్గా అంటే మాత్రం చాలా బాగున్నాయి ట్విస్ట్లు. సినిమా స్టార్ట్ అవ్వగానే మన సుహాస్ గారు అంటే ఎవరి ఫేస్ సరిగా గుర్తుపట్టలేరు అనమాట. ఒక సింబాలిక్స్తో గుర్తుపడుతుంటాడు, ఒక టాటూస్ కానీ లేకుంటే హెయిర్ కలర్ వేసుకుంటే అలా గుర్తుపడుతుంటాడు అనమాట. అలాంటి గుర్తుపట్టే అతను ఒక క్రైమ్ చూస్తాడు అనమాట. ఒక ఆమెని ఒక అతను చంపేస్తే చూస్తారా, అక్కడి నుంచి స్టోరీ మొదలవుతుంది. ఈ మధ్యలో కామెడీ కూడా చాలా బాగుందనమాట. మనకు వైవార్ష గారు తర్వాత సుహాస్ గారు వీళ్ళిద్దరి మధ్య కామెడీ చాలా బాగా పండింది. తర్వాత ఒక మంచి లవ్ సీన్స్ కూడా బాగా తోడ్పడ్డాయి అనమాట. ఒక హీరోయిన్ కి తర్వాత సుహాస్ గారికి వీళ్ళిద్దరి మధ్య ఒక కిస్సింగ్ కూడా ఉంటుంది అనమాట. కిస్సింగ్ సుహాస్ గారు ఒక వైఫ్ అంటే రియల్ లైఫ్ లో వాళ్ళ వైఫ్ గురించి చాలా బాగా చెప్పాడు మొన్న వీడియోలో. ఈ సినిమాలో కిస్సింగ్ ఉందనమాట. ఎలా రియాక్ట్ అవుతారు మరి సుహాస్ గారు అంటే జనాలు అయితే చాలా బాగా రియాక్ట్ అయ్యారు. అంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ అయినా పెట్టారు. ఫస్ట్ ఇంటర్వెల్ టైంలో మాత్రం ఉంటుంది అనమాట. ఇంటర్వెల్ బ్యాంగ్ సస్పెన్స్ చాలా అంటే చాలా బాగుంది ట్విస్ట్ అయితే. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి కొద్దిగా ఒక 15 మినిట్స్ కొద్దిగా మైనస్ అనిపిస్తుంది. అంటే కొద్దిగా స్లో నడుస్తుంది. అంటే ఇట్లాంటి స్టోరీలు నడవాలంటేనే కొద్దిగా ఉంటుంది అనమాట స్లో. తర్వాత ఉంటుంది ఇంకా ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి అనమాట. మంచి ట్విస్టులతో సుహాస్ గారు ప్రతి ఒక్కరిని అలరిస్తారనమాట. బేసిక్గా ప్రతి ప్రేక్షకుడు వాళ్ళు పెట్టిన డబ్బులకి న్యాయం జరిగినట్టే. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత సుహాస్ గారు ఒక న్యాచురల్ యాక్టింగ్ అనమాట ఆయనది. ఒక డైరెక్టర్ గారు కూడా చాలా బాగా డైరెక్ట్ చేశారనమాట. ఇలాంటి ఒక సస్పెన్స్ అని చెప్పుకోవచ్చు కానీ రివీల్ అవుతూనే ఉంటాయి. కానీ సుహాస్ గారి ఒక మంచి యాటిట్యూడ్, ఒక నార్మల్గా జనాలకు నచ్చే యాటిట్యూడ్తో సినిమా అలా ముందుకు వెళ్ళిపోతుంటుంది అనమాట. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఒక వాళ్ళిద్దరి మధ్య ఒక విలన్ అండ్ హీరోయిన్ వీళ్ళిద్దరూ ఒకటే రకంగా డ్రెస్సులు వేసుకొని సుహాస్ గారిని చాలా కన్ఫ్యూజ్ చేశారు. ఇందులో ఫస్ట్ హాఫ్ లో ఒక చిన్న పాప ఒక రేడియో మిర్చిగా పనిచేస్తున్న సుహాస్ గారికి ఒక మంచి స్టోరీ చెప్తుంది. ఆ స్టోరీ తన లైఫ్ లోనే సినిమాలో రియాలిటీగా జరుగుతుంది అనమాట. ఆ స్టోరీ కూడా అనుకోకుండా వాళ్ళమ్మ చనిపోయి ఉంటుంది అనమాట. ఆ చిన్న అమ్మాయే ఆ స్టోరీ చెప్తే అది రియల్గా జరుగుతుంది అనమాట. మీరు సినిమా చూస్తే మాత్రం చాలా బాగా నచ్చుతుంది సినిమా అందరికి. నేను సినిమా గురించి చెప్తుంటే మీకు అర్థం కాకపోవచ్చు కానీ స్టోరీ మంచి సినిమా చూసిన అనుభూతి అయితే ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఇంకా డైరెక్షన్ వాల్యూస్ బాగున్నాయి, మ్యూజిక్ బాగున్నాయి. ప్రొడ్యూసర్కి అయితే డబ్బులు పెట్టిన దానికి డబల్ వస్తాయి ఖచ్చితంగా సుహాస్ గారితో. ఇప్పుడు సుహాస్ గారితో సినిమా తీయాలంటే మాత్రం పక్కా డబ్బులు అయితే డబల్ అయిపోతాయి, అదైతే పక్కా చెప్పుకోవాలి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, సినిమా మొత్తం చూసిన తర్వాత ఒక 15 మినిట్స్ తప్ప ప్రతి బిట్టు ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ నెగిటివ్ రివ్యూస్ అయితే ఎవ్వరు ఇవ్వలేదన్నమాట మనకి పబ్లిక్ ఆడియన్స్ కూడా. ప్లీజ్ గో అండ్ వాచ్ ప్రసన్న వదనం ఫర్ దిస్ వీక్. ఇది ఇంకా సినిమాలు కూడా కాంపిటీషన్ లేవు కాబట్టి మంచి సినిమాలో ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఆయన సుహాస్ గారి కెరియర్లో మంచి బెస్ట్ మూవీ అవుతుంది అనేసి అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, మన ఛానల్ మనోడు ఛానల్. అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్.